నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు అంశం, ఈ డిబేట్లో అంశం ఎంకే స్టాలిన్ లేవనెత్తిన ఇంపార్టెంట్ డిబేట్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నది దేశవ్యాప్తంగా 2 భాషలు ఉండాలా లేకపోతే 3 భాషలు ఉండాలా, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని భాషలతో ఉండాలి అన్న అంశం మీద చాలా ఇంపార్టెంట్ ఇష్యూని దేశవ్యాప్తంగా లేవనెత్తారు. మళ్ళీ ఒకసారి అప్పట్లో దేశ స్వతంత్రం వచ్చినప్పుడు హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడులో ఎలా అయితే వ్యతిరేక ఉద్యమాలు జరిగాయో హిందీ భాషకు వ్యతిరేకంగా, ఇప్పుడు మళ్ళీ ఈ తరుణంలో ఎంకే స్టాలిన్ లేవనెత్తిన ఇష్యూ అదే రకంగా ఉంది. మొత్తం సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఈ అంశం మీద చర్చ జరుగుతుంది. మనం చూడొచ్చు, ఒక్కసారి ఎంకే స్టాలిన్ చేసిన ట్వీట్ని చూసినట్లయితే మనం హిందీ భాష అన్నది చాలా రీజనల్ భాషల్ని హిందీ భాష అన్నది మొత్తం ఖతం చేసేసింది అన్నట్టుగా చెప్తున్నారు. మనం చూసినట్లయితే భోజ్పూరి, మైథిలి, అవధి, బుండేలి ఇవన్నీ కూడా మగధి, మార్వారి, మాల్వి, ఛత్తీస్గఢీ, సంతాలి ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా కనుమరుగు అయినట్టుగా హిందీ భాష వచ్చి మొత్తం ఈ ఉత్తర భారతంలో ఉన్న ఈ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ అన్నీ కూడా కనుమరుగు అయినట్టుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అది మొత్తం కూడా హిందీ భాషకి, ఒకే హిందీ భాష మొత్తం రాష్ట్రాల్లో ఇంపోజ్ చేయడం వల్ల ఈ డైలెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా ఇతర హిందీకి సంబంధించిన భాషలు ఏవైతే ఉన్నాయో, అది రాజస్థానీ కానివ్వండి, మార్వారి కానివ్వండి, గుజరాతీ కానివ్వండి, లేకపోతే అక్కడున్న భోజ్పూరి, బీహార్లో, యూపీలో మాట్లాడే భోజ్పూరి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ కూడా హిందీ లాంగ్వేజ్ అన్నది చాలా హస్తాల్లోకి వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా 3 లాంగ్వేజెస్ పెట్టాలన్న పాలసీ ఉంది. 2 ఏమో రీజనల్ లాంగ్వేజెస్, ఒకటేమో ఫారిన్ లాంగ్వేజ్ తీసుకునే పాలసీ ఉంది. ఎక్కడ కూడా డాక్యుమెంట్లో హిందీ ఇంపోజ్ చేయాలని చెప్పలేదు, కానీ బట్ ఇంపోజ్ చేస్తున్నట్టుగా ఇండైరెక్ట్ మెథడ్లో మనం చూడవచ్చు. ఒకటి, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగ్జామినేషన్స్లో, రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్లో, అడ్మిషన్ ఎగ్జామినేషన్స్లో కేవలం హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండడం వల్ల చాలా వరకు ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆస్పిరెంట్స్ ఏవైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపర్చునిటీని లూజ్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే మదర్ టంగ్లో అక్కడ తెలుగు లాంగ్వేజ్లో చదివిన వాళ్ళు, వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, ఒడియా, మరాఠీ లాంగ్వేజెస్లో చదువుకున్న వాళ్ళు ఆ కాంప్రిహెన్షన్ స్కిల్ హిందీ లాంగ్వేజ్లో చదువుకున్న వాళ్ళకన్నా వీళ్ళకి తక్కువగా ఉండడం, ఇంగ్లీష్లోనే ఎక్కువగా డిపెండ్ అయ్యి ఆన్సర్ చేయడం వల్ల చాలా వరకు టైము ల్యాప్స్ అవ్వడము, తర్వాత అక్కడ సరిగ్గా ఆన్సర్ చేయకపోవడం కూడా ఒక కారణంగా చూడొచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 ఎగ్జామినేషన్ పాలసీ తీసుకుని వచ్చాక సియూఈటీ, నీట్ కానివ్వండి, సియూఈటీ కానివ్వండి, నేషనల్ లా యూనివర్సిటీస్కి క్లాట్ కానివ్వండి, క్యాట్ కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే అనేకమైన అడ్మిషన్ రిలేటెడ్ ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి, యూపీఎస్సి దగ్గర నుంచి ఆర్ఆర్బి దగ్గర రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్లో కేవలం 2 లాంగ్వేజ్లే ఉండడం వల్ల చాలా నష్టపోతున్నారు అన్న అంశం కూడా వస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ గారు చేసిన కామెంట్స్, ట్వీట్లు చూసినట్లయితే 2 లాంగ్వేజ్ పాలసీకే మేము స్టిక్ అయి ఉంటాం, తమిళ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్నే మన రాష్ట్రంలో అంటే తమిళనాడులో మేము పెడతామనేసి కూడా వాళ్ళు చెప్పడం చర్చ అంశమైంది. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఎన్ఈపీ కనుక మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే, 3 లాంగ్వేజ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకపోతే మేము మొత్తం బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని కూడా, ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని తమిళనాడుకి ఇవ్వకుండా అడ్డుకుంటామని కూడా చెప్పడం. ఆ తర్వాత ప్రొఫెసర్ యుగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, కరణ్ థాపర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ లాంగ్వేజ్ పాలసీకి ఈ ఎంకే స్టాలిన్ అంటే ప్రోగ్రెసివ్గా చెప్పుకునే వాళ్ళు కూడా ఎంకే స్టాలిన్ చేసిన ఈ ట్వీట్కి వ్యతిరేకంగా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఉత్తరాది రాష్ట్రంలో ఉన్న ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఏకమయ్యి ఎంకే స్టాలిన్ చేసిన ట్వీట్కి వ్యతిరేకిస్తుంటే, అనేక రీజనల్ లాంగ్వేజెస్ నుంచి రీజనల్ ప్లేయర్స్ ఏవైతే ఉన్నారో, రీజనల్ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ హిందీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎంకే స్టాలిన్కి మద్దతు తెలుపుతున్నట్టు చూస్తున్నారు. ఇది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ అవ్వబోతుంది. 2 లాంగ్వేజ్ పాలసీ ఉండాలా, లేకపోతే భాష పాలసీ ఉండాలా, లేకపోతే 3 లాంగ్వేజ్ పాలసీ ఉండాలా?
2 లాంగ్వేజ్ పాలసీయా 3 లాంగ్వేజ్ పాలసీ అన్న దాని మీద చాలా వరకు డిబేట్ జరుగుతుంది. ఇంకో అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో 3+3 అంటే 3 ఏమో లాంగ్వేజ్ పేపర్స్, ఫస్ట్ పేపర్ తెలుగు, ఇంగ్లీష్ సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ హిందీ లేకపోతే సాంస్క్రిట్ తీసుకోవచ్చు. వాటితో పాటు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్ ఇలా 3 కోర్ సబ్జెక్ట్ పేపర్స్ ఉంటే ఒక 3 లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయి. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చూసినట్లయితే చాలా వరకు 5 పేపర్స్ ఉన్నాయి. అంటే ఒక పేపర్ ఏమో లాంగ్వేజ్, ఒకటేమో ఇంగ్లీష్, దాంతోపాటు 3 కోర్ లాంగ్వేజెస్ ఉండడం జరిగింది. వాళ్ళకి బర్డెన్ తగ్గుతుంది. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే చాలామంది సాంస్క్రిట్ని థర్డ్ లాంగ్వేజ్ అంటే హిందీకి దగ్గరగా ఉన్న, అంటే సాంస్క్రిట్ దగ్గర ఉన్న హిందీ లేకపోతే హిందీకి దగ్గర ఉన్న సాంస్క్రిట్ లాంగ్వేజ్ని థర్డ్ పేపర్గా తీసుకొని వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళు ఎంతమంది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న లాంగ్వేజెస్ లేకపోతే నాన్ హిందీ లాంగ్వేజెస్ బెంగాలీ కానీ, ఒడియా కానీ, మరాఠీ కానీ మాట్లాడుతున్నారన్న క్వశ్చన్ కూడా లేవనెత్తుతుంది. ఈ తరుణంలో ఈ చర్చలో భాగంగా మనతో పాటు ఉన్నారు ఆన్లైన్ ద్వారా ఢిల్లీ నుంచి మహేష్ గౌడ్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం. వారు ఆన్లైన్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వారితో పాటు మా మురళీకృష్ణ యాదవ్ గారు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారితో పాటు లక్ష్మీ నరసయ్య గారు సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ తెలుగు కంప్లీట్ చేసుకొని పిహెచ్డి తెలుగులో చేస్తున్నారు. అదే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతూ అక్కడ చేస్తున్నారు. వారు 2 రాష్ట్రాలకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ తెలుగు రాష్ట్రాలకి నేషనల్ సెక్రటరీగా ఉన్నారు. వారి ఒపీనియన్ కూడా మనం తీసుకున్నాం. మొదటిగా మురళీ యాదవ్ గారు చెప్పండి, ఎలా చూస్తారు ఈ లాంగ్వేజ్ పాలసీని? ఏ లాంగ్వేజ్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి? 2 లాంగ్వేజ్ పాలసీనా, 3 లాంగ్వేజ్ పాలసీనా? మన మదర్ టంగ్ తెలుగుని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అన్న అంశం మీద చెప్పండి మాట. కిరణ్ గారు, మొదటగా కొంచెం మన హిస్టరీ చూసుకుంటే అసలు ఈ త్రిభాషా సూత్రం అనేది అసలు ఎందుకు పిక్చర్లోకి వచ్చింది అనేది మనం కొంచెం తెలుసుకోవాల్సిన విషయము ఏంటంటే, మొదటగా కొఠారి కమిషన్ ప్రకారం 1964 నుంచి 66 వరకు కొఠారి కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సుల్లో వన్ ఆఫ్ ద ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే త్రిభాషా సూత్రం. ఒక మదర్ టంగ్, ఒక ఇంగ్లీష్ అండ్ ఇంకొక ఏదైనా లాంగ్వేజ్ని వాళ్ళు అప్పట్లో అయితే హిందీని కంపల్సరీగా తీసుకోవాలన్న అంశాన్ని అయితే వాళ్ళు పెట్టారు. కాకపోతే ఇది ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1968 ప్రకారం ఫస్ట్ అసలు పిక్చర్లోకి వచ్చింది. దాని తర్వాత దీన్నే 1986 అండ్ 1992 కూడా కంటిన్యూ చేశాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా దీన్నే కంటిన్యూ చేసింది. అసలు 3 భాషలు ఎందుకు నేర్చుకోవాలండి? ఇది మన మదర్ టంగ్ ఒకటి కాపాడుకోవడం కోసం, మన ఎంతో చారిత్రకమైన, ఎంతో కల్చరల్ ఆస్పెక్ట్ కలిగిన మన భాషని మనం నేర్చుకోవడానికి అది ఓకే. ఒకటి ఇంగ్లీష్ అనేది మనం గ్లోబల్గా ఆపర్చునిటీస్ అందుకోవడం కోసం దాన్ని తీసుకోవచ్చు. హిందీ కానీ సాంస్క్రిట్ కానీ కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దాని బదులు మనం ఇంకేదైనా స్కిల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే కొత్తగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి, లేదంటే ఇంకేదైనా అంశాన్ని తీసుకోవచ్చు. బేసిక్ కోడింగ్స్ కానీ ఇలాంటివి కంపల్సరీ ఇవి ఫ్యూచర్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అంటే మన లాంగ్వేజ్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంతోమంది విద్యార్థులకి ఇది బర్డెన్గా మారుతుంది. సో వాళ్ళు ఈ 5 భాషలు, ఈ 2 భాషలు నేర్చుకొని 3 సబ్జెక్టులు నేర్చుకొని ఏదైనా లైఫ్ స్కిల్కి సంబంధించిన ఇది నేర్చుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏకీభవిస్తున్నారు ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు? వాళ్ళ తమిళనాడులో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందీని యాక్సెప్ట్ చేసేది లేదు అన్న ట్వీట్, లేకపోతే వాళ్ళ పాలసీ డిసిషన్ ఏదైతే ఉందో తమిళనాడు పాలసీ డిసిషన్ని మీరు ఏకీభవిస్తున్నట్టుగా ఉన్నారు. మహేష్ గారు, మీరు మీ ఒపీనియన్ ఏంటంటే రీసెర్చ్ స్కాలర్గా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ స్కాలర్గా, పాలసీ రీసెర్చ్ చేస్తున్న ఒక స్కాలర్గా మీరు అంటే ఓయూ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన స్కాలర్గా కూడా మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ముందుగా విక్కీ మురళి గారికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఈ 3 లాంగ్వేజ్ పాలసీ రికమెండెడ్ బై కొఠారి కమిషన్ 1964 అండి.
దాన్ని పరంపరంగా 66, 68 అని 2000 వరకు ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళు అలానే తీసుకొచ్చారు. కొటేరా కమిషన్ ఏం చెప్పిందంటే హిందీ షుడ్ బి మ్యాండేటరీ ఫర్ నాన్ స్పీకింగ్ అని చెప్పింది. కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వీఆర్ నాట్ ఇంపోజ్ హిందీ అని చెప్పింది. కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒకసారి మనం సౌత్ స్టేట్స్ చూసుకుంటే కేరళ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ మనం ఒకసారి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల సదరన్ స్టేట్స్లో ఉండే యూత్ అంతా కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ అబ్రాడ్. ఐటీ సెక్టర్లో కానీ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్లో చాలా అద్భుతంగా రాణించగలుగుతారు బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ పెట్టుకొని నేను ఏదైనా జాబ్కి వెళ్తుంటే ఎవరు ఇవ్వటారండి. ఐటీ సెక్టర్లో కానీ, సాఫ్ట్వేర్ సెక్టర్లో కానీ, టెక్ సెక్టర్లో ఎక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఇప్పుడు అదే నార్త్ ఇండియన్ చూసుకోండి. నార్త్ ఇండియన్ టేక్ గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్, వాళ్ళు చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడండి. ఇప్పుడు కొటారా కమిషన్ చెప్పిన రికమెండేషన్స్ అప్పట్లో సదరన్ స్టేట్స్ చాలా అద్భుతంగా కేరళ కానీ, ఈవెన్ సమ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అమలు చేసి ఇంగ్లీష్ చాలా అద్భుతంగా నేర్చుకున్నారు. బట్ నార్త్ ఇండియన్ స్టేట్స్ లిటరల్గా ఫెయిల్ అయిపోయినాయి. దే ఎంకరేజ్ సాంస్క్రిట్ అండ్ ఓన్లీ హిందీ వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. తర్వాత సాంస్క్రిట్ ఎంకరేజ్. అందుకనే సదరన్ స్టేట్స్లో నార్త్ స్టేట్లో ఎక్కడ కూడా సౌత్లో ఉన్నటువంటి ఐటీ బూమ్ కానీ, లేకపోతే ఇప్పుడు బెంగళూరు చూసుకోండి సిలికాన్ వ్యాలీ అంటాం మనం, అదే హైదరాబాద్ జీనోన్ వ్యాలీ అంటాం. ఎందుకు సదరన్ స్టేట్స్ యూత్ దే ఆర్ బికమింగ్ గ్లోబల్ సిటిజన్ ఎందుకు అవుతుందంటే బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం ఒక రీజనల్ గా ఉండాల్సుకోలేదు. గ్లోబల్ గా ఎదగాలంటే గ్లోబల్ లాంగ్వేజ్ కంపల్సరీ కావాలి. దాంతో పాటు కూడా మదర్ లాంగ్వేజ్ చాలా అవసరం. 3+3 అండి. ఇటు తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇటు హిందీ నేర్చుకోవాలి. ఎంత బర్డన్ అవుతుంది. ప్లస్ మళ్ళీ మ్యాథమెటిక్స్, సైన్స్ ఇవన్నీ చాలా చాలా బర్డన్ అవుతుంది అనమాట. సో నేను అదే సైంటిఫిక్ గా 2 లాంగ్వేజెస్ మోర్ ఇంపార్టెంట్. కానీ ఇంగ్లీష్ ఇస్ అ కామన్ లాంగ్వేజ్ ఉండాలి. ఇట్ షుడ్ బి అఫీషియల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అని అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టి మిగతా మదర్ టంగ్ అనేది కామన్ లాంగ్వేజ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాండి. తమిళనాడు వాళ్ళు 2 లాంగ్వేజెస్ పాలసీ ఫాలో అవుతుంది. వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ చూసుకుంటే 85% వాళ్ళు అచీవ్ చేశారు. అదే గుజరాత్ వాళ్ళు చూస్తే జస్ట్ ఈవెన్ 25% కూడా వాళ్ళు గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ అచీవ్ చేయలేకపోతే. బీహార్ ఎంత ఉందండి? బీహార్ 33% ఉందండి. 33%. అంటే బీహార్ కానీ, గుజరాత్ కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్ చూసుకుంటే 15% ఉంది గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ లో. అదే మధ్యప్రదేశ్ చూసుకుంటే 20% ఉంది. గుజరాత్ 25% కూడా దాటలేదు. కానీ తమిళనాడు చూసుకుంటే 85%, కేరళ చూసుకుంటే 95%, తెలంగాణ చూసుకుంటే 70% ఉంది, ఏపీ చూసుకుంటే 65+ ఉందండి. బికాస్ ఆఫ్ లాంగ్వేజ్. సో నేను ఏమంటున్నానంటే ఇక్కడ లాంగ్వేజ్ పాలసీ కంటే పిల్లలకి బర్డన్ కాకుండా వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో అయితే వాళ్ళని ఎలా నేర్చుకుంటారో ఏ లాంగ్వేజ్ లో వాళ్ళకి అర్థమవుతుంది. మదర్ లాంగ్వేజ్ అనేది చాలా అద్భుతం అండి. దాని తప్పుడు ఇప్పుడు చైనా చూసుకోండి. చైనా 30 years బ్యాక్ వాళ్ళు ఇంగ్లీష్ మ్యాండేట్ చేయలేదు వాళ్ళ దేశంలో. కేవలం చైనీస్ లాంగ్వేజ్ చేశారు. తర్వాత వాళ్ళ గ్లోబల్ కంట్రీస్ తో, యూరోపియన్ కంట్రీస్ తో, యుఎస్ తో బీట్ చేయాలంటే ఇంగ్లీష్ మ్యాండేటరీ అని వాళ్ళు తెలుసుకున్నారు. దే మేడ్ మ్యాండేటరీ ఫర్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. చైనీస్ లాంగ్వేజ్ తో పాటు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ తో పాటు ఇంగ్లీష్ మ్యాండేటరీ చేసి, ఎందుకంటే we want to compete with international universities, English is mandatory. అలా ఆలోచించాలి. కానీ ఇప్పుడు హిందీ ఇంపోజ్ చేయడం వల్ల ఇప్పుడు హిందీ ఇంపోజ్ చేయకపోయినా సౌత్ స్టేట్స్ యూత్ అంతా దే ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ హిందీ లాంగ్వేజ్ అండి. సౌత్ స్టేట్స్ అంటే వాళ్ళు ఇంపోజ్ చేయట్లేదు అంటున్నారు. ఎన్ఈపీ లాంగ్వేజ్ లో మేము ఇంపోజ్ చేయట్లేదు అంటున్నారు. కానీ బట్ ఇండైరెక్ట్ గా అన్ని రిక్రూట్మెంట్స్ కానివ్వండి, స్కూల్స్ సిస్టమ్ లో మేము డబ్బులు ఇవ్వము, సర్వశిక్ష అభియానికి డబ్బులు ఇవ్వము అంటే దాని అర్థం ఏంటండి? లిటరల్లీ దే ఆర్ ఇంపోజింగ్ అన్నట్టు కదా. ఇండైరెక్ట్లీ దే ఆర్ ఇంపోజింగ్. ఇండైరెక్ట్లీ వాళ్ళు బెదిరిస్తారు. మేము డబ్బులు కట్ చేస్తాము, మీరు ఇంప్లిమెంట్ చేయండి అని. ఇప్పుడు నేను చాలాసార్లు నేను ఢిల్లీలో ఉన్నాండి. నా ఫ్రెండ్స్ చాలా మంది యూపీ, బీహార్, హర్యానా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇంగ్లీష్ మాట్లాడ చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతారు వాళ్ళు. అదే సౌత్ ఇండియన్ స్టేట్స్ దే విల్ స్పీక్ 3 లాంగ్వేజ్ యాక్చువల్లీ. వాళ్ళు హిందీ మాట్లాడతారు, వాళ్ళ మదర్ టంగ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇంగ్లీష్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు. అదే నార్త్ ఇండియన్స్ వస్తే వాళ్ళు హిందీ వాళ్ళ మదర్ టంగ్ తర్వాత ఇంకా వేరే మాట్లాడలేకపోతున్నారు. చాలా ఇబ్బంది, డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు. అంటే సౌత్ స్టేట్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటింగ్ ఇన్ 3 లాంగ్వేజ్ పాలసీస్ అన్నోయిన్లీ. చాలా అద్భుతంగా వాళ్ళు 3 లాంగ్వేజ్ పాలసీ అమలు చేసుకున్నారు. కానీ నార్త్ స్టేట్స్ చాలా ఫెయిల్ అయినాయండి. ఇప్పుడు చూడండి, హిందీ సంబంధించినటువంటి చాలా లాంగ్వేజ్ సంబంధించినటువంటి రీసెర్చ్ కొన్ని సౌత్ స్టేట్ ఉన్నాయి. కానీ సౌత్ స్టేట్ సంబంధించినటువంటి లాంగ్వేజ్ నార్త్ స్టేట్ లో ఎక్కడ లేవు. ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. కానీ తెలుగు లాంగ్వేజ్ ఎక్కడ ఉందండి? ఎక్కడ లేదు.
కెనడా ఎక్కడ ఉంది, తమిళ్ ఎక్కడ ఉంది నార్త్ లో, ఎవరు తమిళ్ నేర్చుకుంటున్నారు, ఎవరు కెనడా కొన్ని నేర్చుకుంటున్నారు, ఎవరు యూనివర్సిటీలో ఉన్నాయి, ఓన్లీ బిహెచ్ యూనివర్సిటీలో జేఎన్యూలో కొన్ని యూనివర్సిటీలో ఉన్నాయి. కానీ అదే ఫుల్ ఫ్లెడ్జ్గా లేవు. హిందీ అనేది అదే హిందీ అనేది అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలో మ్యాండటరీ చేసేసారు. రైట్. లక్ష్మీ నరసయ్య గారు, మీరు యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఇదే తెలుగు లాంగ్వేజ్లో ఐఎంఏ చేసేసి ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నారు, అంటే ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చేసి పిహెచ్డీ తెలుగు లాంగ్వేజ్లో చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు ఈ లాంగ్వేజ్ పాలసీని, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏంటి, ఎలా చూస్తారు ఈ మొత్తం అంశం? ఈ అంశాన్ని చూసుకున్నట్టయితే ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 343 నుంచి 350 వరకు రాజ్యాంగంలో భాష గురించి ఒక ఐడెంటిఫికేషన్ ఆర్టికల్ సృష్టించి, దాని తర్వాత హిందీ కోసం 343 ఆర్టికల్ని సృష్టించి, మరియు 340A అనేది విద్యలో మదర్ టంగ్ అనే లాంగ్వేజ్ తప్పకుండా ఉండాలని ఆ రోజుల్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేసిండు. దీని విధంగా ఈ కోణం చూసుకున్నట్టయితే సీఎంగా పనిచేసిన అన్నాదురై 1948లో ద్విభాష సూత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మేము కేవలం తమిళ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్నే మేము ప్రాతిపదంగా తీసుకుంటాం, ఏ లాంగ్వేజ్ని తీసుకోమని ఆ రోజుల్లో చెప్పాడు. దీని తర్వాత అంటే స్టాలిన్ కూడా మేము కూడా ద్విభాష సూత్రాన్ని తీసుకొని తమిళ్ని, ఇంగ్లీష్నే ఎంకరేజ్ చేస్తాం, మాకు పరభాష అంటే పరభాష మీన్స్ సంస్కృతి కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ లాంగ్వేజ్ని మేము ఎంకరేజ్ చేయం, మా అస్తిత్వం కోసం మేము పోరాటం చేస్తున్నాం, అంటే తమిళ్ మా అస్తిత్వం. ఇటు చూసుకుంటే ద్రవిడియ కల్చర్, ద్రవిడియన్ మీన్స్ తమిళ్, కన్నడం, తెలుగు, తర్వాత ఇవన్నీ కలిసి కేరళ, ఇవన్నీ కలిసి ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటాడు. ఇప్పుడు తమిళ్కి కేరళకు కొంచెం లింకింగ్ ఉంటుంది లాంగ్వేజ్ సిస్టమ్స్. అదే చూసుకున్నట్టయితే తెలుగు, అదేవిధంగా కన్నడ లాంగ్వేజ్ అంటే మాట్లాడే విధానంలో కొంచెం మార్పులు ఉంటాయి, కానీ పద నిర్మాణంలో ఒకే విధమైన భాష లక్షణాలు కనిపిస్తాయి. ఈ కోణంలో చూసుకున్నట్టయితే మొత్తం ఈ భాషల్ని 8వ షెడ్యూల్లో చేశారు, అంటే 8వ షెడ్యూల్లో మనం విభజన చేశారు. 8వ షెడ్యూల్లో 22 భాషలు గుర్తించారు భారత రాజ్యాంగం. అందులో మైథిలి కానీ, సింతాలి కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఇవి ఉన్నాయి. అదేవిధంగా ఈ భాషలలో కొన్ని భాషలు కూడా గుర్తించబడలేదు, అంటే మదర్ టంగ్. ఎంత హీనంగా ఉన్నదంటే చూస్తే కొన్ని భాషలు ఉత్తర దిక్కున ఉన్న వాయువు అని, ఈశాన్య దిక్కులో ఉన్న కొన్ని ప్రదేశాల్లో కూడా భాషలు కూడా కొన్ని గుర్తించబడలేదు, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు మా విషయానికి అయితే తెలుగులో విధంగా చూసుకుంటే ఇప్పుడు కొన్ని కాంపిటేటివ్ పేపర్ ఎగ్జామ్ అవుతున్నాం అని ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సీస్ కానీ, ఎస్ఎస్బి కానీ, ఎస్బీఐ కానీ, ఇంకా అనదర్ సెంట్రల్స్ సంబంధించిన జాబ్స్ కానీ, అందులో తెలుగు అనేది లేనే లేదు. అంటే కేవలం హిందీని ప్రమోట్ చేయడం వల్ల హిందీ అస్తిత్వాన్ని కాపాడుతున్నారు కానీ తెలుగు అస్తిత్వాన్ని కాపాడుతలేరు. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతున్నది. తెలుగు అనేది ఇప్పుడు మన తెలుగు పీపుల్స్ అనేది నార్త్ దిక్కు వెళ్తే ఒక తెలుగు విద్యార్థిని కానీ ఎవరైనా కానీ అక్కడ మనిషిని చూసిన ఒక అనీజ్గా ఫీల్ అవ్వడం, తెలుగు పీపుల్స్ ఐ నో అబౌట్ ద యూనివర్సిటీ ఫీలింగ్స్, ఇడ్లీ సాంబార్ వాడు గో బ్యాక్ లేక ఇట్లా కూడా మనం హిందీని కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఎవరు లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమవుతాయి. అమ్మ భాష అనేది కేవలం అక్కడ జీవించిన వ్యక్తికి ఆ అమ్మ లాంగ్వేజ్ అనేది తెలుస్తుంది. అంటే జీవనం గడిపేవాడికి ఆ లాంగ్వేజ్ తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ జీవనం నుంచి వెళ్ళి బయటకు వస్తావో ఆ లాంగ్వేజ్ కూడా నీకు పట్టుండదు. అదే మైండ్ కూడా అనాలిసిస్ అంతా, అంటే మైండ్ భాష కూడా ఎక్కువగా మదర్ టంగ్ లోనే ఎక్కువగా ఈ కోణంలో చూసుకుంటా అంటే ఇంగ్లాండ్ బ్రిటిష్ వ్యవస్థ మనకు స్వాతంత్ర్యకు ముందు మన హైదరాబాద్కి వచ్చింది, ప్లస్ దేశం మొత్తం మీద వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం ఇంగ్లీష్నే ప్రమోట్ చేశారు, బైబిల్ కూడా ఇంగ్లీషే, అంటే ఆ మదర్ లాంగ్వేజ్ అప్పుడు ఆ కాలంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి అది నేర్పించారు. కానీ ఫ్రెంచ్ వారాచేయడం ఫ్రెంచ్ నేర్పించలేదు, ఇంగ్లీష్ మీదే ఫోకస్ చేశారు. తర్వాత ఫ్రెంచ్ వచ్చారు, అరబులు వచ్చారు, ఏదైనా ఉర్దూని నేర్పించారు. ఉర్దూ అనేది హైదరాబాద్లో ప్రామాణికంగా ఉంటుంది. ఉర్దూతో సహా హిందీకి చాలా భేదాలు కనిపిస్తాయి. ఉర్దూ అనేది హైదరాబాద్లో ఉండడం వల్ల ప్రతి వ్యక్తి కూడా ఉర్దూ మాట్లాడతారు. దీనికి రాజకీయ వివక్ష కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం పార్టీస్ కానీ, అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా, నేషనల్ పార్టీస్ ఉర్దూ పాలసీనే కదా, ఉర్దూలోనే ఉండేది. ఉర్దూ ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను, నెక్స్ట్ చెప్పబోతున్నాను. ఉర్దూ వల్ల కూడా మనకి ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఒక వ్యవస్థలో మన జీవనం గడపాలంటే కేవలం మదర్ టంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మదర్ టంగ్తోనే మనం ఇక్కడ డైలెక్ట్స్ కానీ ఆ లోన్ వర్డ్స్ అనేది మనం ఎక్కువ తీసుకొచ్చుకుంటున్నాం. డైలెక్ట్స్ అనేది మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. అంటే ఒక ప్రాంతీయంలో మనం మాట్లాడే భాష కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు పోయి మన భాష ఉత్తర దిక్కున పోయి మాట్లాడినా కానీ మనం ఎంకరేజ్ చేయడు. దానివల్ల నష్టపోయేది ఏంటంటే మనమే. అంటే ఎప్పుడైతే భాషను అభివృద్ధి చెందిపిస్తారో అది కేవలం గవర్నమెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేవలం ఆర్డినేట్ చేస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కూడా మన స్టేట్ గవర్నమెంటే. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మన పక్క రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ని ఒక ప్రాతిపదికన తీసుకొని విద్యార్థులకు ఈ ఇంగ్లీష్ చదివితే దేశంలో యూఎస్ఏ కానీ కెనడా కానీ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ వెళ్ళి విద్యాభ్యాసం చేయవచ్చు. అదే కేవలం హిందీని తీసుకుపోయి చేస్తే అక్కడ హిందీలో పోయి నువ్వు పరిచయం చేయగలుగుతావా? చేయలేవు. అదే తెలుగు కామన్ అక్కడ మాట్లాడే వ్యవస్థకు సంబంధించింది. కానీ రెండో భాష అనేది ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలి. ఇట్లా చూసుకున్నట్టయితే నేను నా 10th నుంచి చూసుకున్నట్టయితే 10+2 చూసుకున్నట్టయితే అప్పుడు ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్ ఉండే ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఉండే, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండే. దీనివల్ల నష్టపోయింది మేమే. అంటే హిందీ మాట్లాడడం వల్ల హిందీ రాని సబ్జెక్ట్ మనం నేర్చుకొని రుద్దడం వల్ల విద్యార్థులకు దాని నష్టమే. అదే తెలుగు అనేది పట్టు ఉంటుంది. ఆ తెలుగు మీద ఇంకా మీరు ఆ తెలుగు హీనమైన స్థితి కావడానికి కారణం రాజకీయ వ్యక్తుల కారణం. ఈ రాజకీయంగా చూసుకున్నట్టే దీన్ని రాజకీయంగా చేస్తారు. అంటే నా ఉత్తర దిక్కున చూస్తే ఇది రాజకీయంగా చూస్తారు. వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం ఆ భాషను ఎంకరేజ్ చేస్తారు. ఆ భాష వల్ల నష్టపోయేది విద్యార్థులే. అంటే ట్రై భాష పెట్టకపోతే కనుక మేము డబ్బులు ఇవ్వము, బడ్జెట్ ఇవ్వము, ఏదైతే ఎడ్యుకేషన్ ఏదైతే బడ్జెట్ ఉందో దాని బడ్జెట్ ఇవ్వమంటే వాటిని కౌంటర్గా అక్కడున్న తమిళనాడులో ఉన్న ఐటీ మినిస్టర్ కూడా క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడంటే రాజ్యాంగంలో రాసిందా మీరు కంపల్సరీగా ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే మీరు డబ్బులు ఇస్తారని రాజ్యాంగంలో రాసిందా అనేసి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే మీరు చెప్తున్నది ఇప్పుడు ఒక్క విషయం డైలెక్ట్స్ మీద మాండలికాల మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే విత్ ఇన్ తెలుగు భాషలో కూడా డిఫరెంట్ మాండలికలు డైలెక్ట్స్ కూడా ఉన్నాయి. మనం ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ తెలంగాణలో ఉత్తర తెలంగాణకి దక్షిణ తెలంగాణకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉత్తర ఆంధ్రాకి అలాగే రాయలసీమకి డిఫరెన్సెస్ మనం చూడవచ్చు. ఆంధ్రాకి మళ్ళీ నెల్లూరు చిత్తూరు కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఆ విషయం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? చాలా అవసరం ఉంది. 1999లో అంతర్జాతీయ మాతృ దినోత్సవం అనేది యునెస్కో గుర్తించబడింది, అంటే రూపకల్పన చేసింది. 2000 అప్పుడు ఫిబ్రవరి 21న దేశం మొత్తం మీద కాకుండా అంతర్జాతీయ మొత్తం మీద మన మాతృభాషను మనం కాపాడుకోవాలనే ఒక సంకేతం ఇచ్చింది. ఆ విధంగా చూసుకుంటా అంటే ఇప్పుడు నేను డైలెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే మాతృభాషను మనం కాపాడుకోవాలని అప్పుడే చెప్పారు. అంటే ఎవరు మాతృభాష వాళ్ళకే. తల్లి ప్రేమ లాంటిది మాతృభాష. అంటే సృష్టికి జీవం పోసింది అమ్మ లెక్కన. ఒక చెప్పాలంటే డైలెక్ట్స్ ఇప్పుడు నేను సపోజ్ నా డైలెక్ట్స్ అనేది కొంతమందికి వచ్చిందా అనేది పదం అనేది దాని మీద రీసెర్చ్ చేయొచ్చు. ఒక అంశాన్ని పట్టుకొని కూడా మనం పద నిర్మాణం ఎట్లుంది, సింటాక్స్ ఎలా ఉంది, వాక్య నిర్మాణం ఎలా ఉంది అదని చేయొచ్చు. అవసరం ఉన్నప్పుడు దీని మీద మన భాష మీద మనం అంటే మన భాష అనేది వెనుక నెట్టివేయబడుతుంది. దీన్ని మనం కాపాడుకునే అవకాశం మనకున్నది. ఇప్పుడు హిందీని ఎందుకు హిందీ ఆల్రెడీ ఐ నో అబౌట్, అది అగ్రవర్ణ వ్యవస్థ. హిందీ సంస్కృత్ అనేది అగ్రవర్ణ వ్యవస్థలు సృష్టించిన భాష. అక్కడ కూడా ఉంటారు సంస్కృత్ అనుకోవచ్చు కానీ బట్ హిందీ అక్కడ కూడా బడుగు బలహీన వర్గాలు కూడా మాట్లాడుతూ ఉత్తరాయణం గురించి. ఫైనల్గా మీరు ఏం చెప్తారు మురళి గారు? పాలసీ మీద మనం పోయినట్టయితే, పాలసీ డిసిషన్ మీద పోయినట్టయితే తమిళనాడు రాష్ట్రం ఎందుకు అంత అపోజ్ చేస్తుంది? అదే మన రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, పక్కన ఉన్న కర్ణాటక కానివ్వండి, లేకపోతే కేరళలో కానీ ఇంత వ్యతిరేకత అన్నది రావట్లేదు. సో ఇక్కడ ఏం చేయాలనుకుంటారు? ఒక విషయం చెప్పాలంటే తమిళనాడు గవర్నమెంట్ చేసేది చాలా కరెక్ట్ విషయం. ఏంటంటే మనం కూడా తమిళనాడు మోడల్ని ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే మనం కొన్ని రోజులు పోతుంటే ముందు మన అస్తిత్వాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మన డైలెక్ట్స్ కానీ ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వకముందు అసలు తెలంగాణ డైలెక్ట్కి అసలు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళే కాదు. అసలు టెక్స్ట్ బుక్స్లో కూడా ఎక్కడ తెలంగాణ డైలెక్ట్ కనిపించేది కాదు. సో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు సపరేట్ స్టేట్ అయ్యాక తెలుగు టెక్స్ట్ బుక్స్ మొత్తం కంప్లీట్గా మారిపోయాయి. తెలంగాణ డైలెక్ట్లోకి ప్రింట్ కూడా వచ్చేసింది. కంప్లీట్గా మన తెలంగాణ డైలెక్ట్ని నేర్చుకుంటున్నాం. సో ఇలా మన అస్తిత్వాన్ని మనం కోల్పోకుండా ఉండాలంటే అందరం తమిళనాడు మోడల్ని ఫాలో అయ్యి మన ఒక సౌత్ ఇండియానే కాదు, నార్త్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ కూడా నాన్ హిందీ స్టేట్స్ లైక్ బెంగాల్ ఉంది, బెంగాల్కి బెంగాలీ సపరేట్ ఉండింది, అండ్ బీహార్లో భోజ్పురి ఉంది, రాజస్థాన్లో రాజస్థానీ ఉంది, అండ్ మహారాష్ట్రలో మరాఠీ ఉంది, గుజరాత్లో గుజరాతీ ఉంది. ఇలా ఆ స్టేట్స్ కూడా మన సౌత్ ఇండియన్ స్టేట్స్తో కలిసి వచ్చి అసలు కంప్లీట్గా హిందీ ఇంపోజిషన్ని అపోజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే మహేష్ గారు, మీరు ఎలా చూస్తారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో మనం చూసినట్లయితే చాలా నష్టపోతున్నారు నాన్ హిందీ స్టేట్స్, ముఖ్యంగా హిందీ లాంగ్వేజ్కి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలు. అంటే ఈ సదరన్ స్టేట్స్ నుంచి వచ్చే పిల్లలు ఈ మదర్ టంగ్లో చదువుకొని
చాలా నష్టపోతున్నట్టుగా చూడొచ్చు, అంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో. సో పాలసీ పరంగా అంటే ఎన్ఈపి డాక్యుమెంట్లో చెప్తున్నా కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఏం అవ్వట్లేదు అక్కడ. సో మీరేం చెప్తారు ఈ విషయం మీద? అంటే మీరు అన్నది కూడా కరెక్టే సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చూసుకుంటే నార్త్ ఇండియన్స్ కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి హిందీ నేర్చుకొని ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ చూసుకోండి, యూపీఎస్సీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది ప్రతి సంవత్సరానికి. వాళ్ళు చాలా ఈజీ అయిపోతుంది. చాలా ఇప్పుడు ఎక్కువ ఐఏఎస్ చూసుకుంటే ఎక్కువ బీహార్ నుంచి వస్తూ ఉంటారు, మోస్ట్ నార్త్ బెల్ట్ నుంచి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మదర్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి చాలా ఎంత ఇబ్బంది లేకుండా టక వాళ్ళు దాని వచ్చిన క్వశ్చన్స్ రాసేస్తారు. అదే ఇప్పుడు ఒక సౌత్ స్టేట్ ఉన్నాడు, మనం తెలుగు నేర్చుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కొద్దిగా హిందీ నేర్చుకోవాలి. కొద్దిగా కాదు మొత్తానికే నేర్చుకోవాలి హిందీ. 100 మార్క్స్ హిందీనే, కొద్దిగా కాదు మొత్తానికే నేర్చుకోవాలి హిందీ. కంపల్సరీ పాస్ అవ్వాలంటే కంపల్సరీ హిందీ లాంగ్వేజ్ పాస్ అవ్వాల్సిందే కంపల్సరీ. సో హిందీ ఇంగ్లీష్ అనేది ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతుంది అంటే కాంపిటెక్స్ లో చాలా కాంప్లెక్స్ అయిపోతుంది, రోజుకి ఇంకా అడ్వాన్స్ వస్తూ ఉందన్న. రైట్. అంటే కొంతమంది సౌత్ స్టేట్ కూడా యూపీఎస్సీ రాసే వాళ్ళకి, నీట్ రాసే వాళ్ళకి, జేఈ మెయిన్స్ రాసే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టర్మినాలజీ అర్థం కాక, ఆ క్వశ్చన్స్ అర్థం కాక ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే మదర్ టంగ్ లో ఎగ్జామ్ పెడితే అద్భుతంగా స్టేట్స్ ర్యాంక్స్ లో పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదంటున్నా, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక ప్రొవిజన్ ఉంది, ఇయర్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ మల్టీ లాంగ్వేజ్ సిస్టమ్ ఆర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అన్నారు. కానీ అది పేరు డాక్యుమెంట్ వరకు ఉంది, పాలసీ వరకు ఉంది తప్ప ఇంకా అమలు చేయట్లేదు సార్. 4-5 ఏళ్ళు అవుతున్నా కూడా అమలు చేయట్లేదు, 4 ఏళ్ళు అవుతున్నా కూడా అమలు చేయట్లేదు. సో వెల్ టేకెన్. మీరు ఏమైనా ఇంకా లాస్ట్ పాయింట్ గా కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారా? లాస్ట్ నేను ఏమంటున్నాను, వీఆర్ అపోజింగ్ త్రీ లాంగ్వేజ్ పాలసీ. వీ షుడ్ ఎంకరేజ్ మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్ మ్యాండటరీ చేయాలి కంపల్సరీ. ఇఫ్ దెర్ ఇస్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీ కాంట్ ఈవెన్ కంపీట్ విత్ గ్లోబల్ వరల్డ్. ఎగ్జాంపుల్ చైనానే మన దగ్గర ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్. 30 years లో వాళ్ళు అమెరికన్ బీట్ చేశారంటే విత్ హెల్ప్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ కాంపిటీషన్. ఓకే, వెల్ టేకెన్. సో మనతో పాటు ఉన్న ప్యానలిస్ట్ చెప్తున్నది ఏంటంటే ఈ లాంగ్వేజ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, మదర్ టంగ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది ఒకటి ఇంటర్నేషనల్ గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి దాంతోపాటు ఉండాలనేసి, హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయము అనేసి ఇక్కడున్న వక్తలు కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడున్న గవర్నమెంట్స్ కూడా, పార్టీస్ కూడా, పొలిటికల్ పార్టీస్ కూడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా వరకు నష్టపోతున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, రిక్రూట్మెంట్ సిస్టంలో కానివ్వండి, ఇక్కడ ఈ హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజే ఉండడం వల్ల చాలా నష్టపోతున్నారు కాబట్టి ఎగ్జామ్స్ కూడా అన్నీ కూడా వర్నాక్యులర్ లాంగ్వేజ్లోనే ఉండాలనేసి కూడా తెలియజేస్తూ, అలాగే 2+3+1 అంటే 2 లాంగ్వేజెస్, 3 కోర్ సబ్జెక్ట్స్, అలాగే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఇచ్చే ఆస్కారం మన విద్యార్థులకు ఉండాలని కూడా వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఎంకే స్టాలిన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ట్వీట్స్ ఏమైనా, దానికి పూర్తిగా మద్దతు కూడా తెలియజేస్తున్నట్టుగా మనం ఈరోజు చర్చలో చూడొచ్చు. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మురళీ యాదవ్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, అలాగే ఆన్లైన్లో వర్చువల్గా కనెక్ట్ అయిన మహేష్ గౌడ్ గారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొక అంశం మీద నెక్స్ట్ యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.